హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ రోజు అయితే కనుక స్వీడన్లో పిల్లలకి మనీ ఎందుకు వస్తుంది, ఎవరిస్తారు ఏంటనేది అయితే దాని గురించి చెప్తాను. మీరు విన్నారా అసలు స్వీడన్లో కిడ్స్కి ప్రతి మంత్ మనీ వస్తుంది అని? అంటే సర్ప్రైజింగ్గా ఉంది కదా. ఈ వీడియోలో నేను చెప్తాను ఎందుకు, ఎలా సిస్టమ్ వర్కౌట్ అవుతుంది అన్నది. అసలు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుందాం. స్వీడన్లో 1948 నుంచి గవర్నమెంట్ ఒక సిస్టమ్ అయితే స్టార్ట్ చేసింది. దాని పేరే చైల్డ్ అలవెన్స్ అనమాట. ఇది పిల్లలకి పేరెంట్స్ రిచ్ అయినా పూర్ అయినా మిడిల్ క్లాస్ అయినా ఎవరికైనా కానీ తేడా లేకుండా ప్రతి కిడ్కి ఇట్లాగే అమౌంట్ అయితే ఇస్తుంది. అది దానికి ఈ ఐడియా ఎందుకు ఏంటంటే కనుక పేరెంట్స్కి ఎక్స్పెన్సివ్ కాకుండా ఉండడం గురించి అని చెప్పేసి పిల్లలకి ఇట్లాగే అమౌంట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ స్వీడన్లో ఆల్రెడీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ కేర్కి కూడా ఫ్రీ, అండ్ స్కూల్లోని ఫుడ్ పెడతారు. అన్నిటికీ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి. సో పేరెంట్స్కి ఎటువంటి ఎక్స్పెన్సివ్ కాకుండా ఇట్లాగా సపోర్టింగ్గా పెట్టారనమాట. అసలు ఇది ఎవరికి వస్తుంది అని అంటే కనుక స్వీడన్లో ఉన్న ప్రతి ఒక్కరు అసలు ఎంత వస్తుంది ఎవరికి వస్తుంది అని అంటే ప్రతి నెల 1250 SEK అయితే వస్తుందండి. ఇది ఇండియన్ కరెన్సీలో 11,000 రూపాయలు అనమాట. ఇది ఆటోమేటిక్గా పేరెంట్స్ అకౌంట్కి అయితే పడిపోతూ ఉంటుంది. ఒకవేళ పేరెంట్స్ కనుక స్ప్లిట్ అయి ఉంటే కనుక చెరి సగం వెళ్తుంది, లేదంటే కనుక హ్యాజ్ ఏ పేరెంట్స్ ఇద్దరు కాంప్రమైజ్ అయినప్పుడు ఒక అకౌంట్కైనా వేసుకోవచ్చు అని చెప్పేసి ముందుగానే అడిగి చెప్తూ ఉంటారన్నమాట. అప్పుడు అసలు ఏ సంవత్సరం లోపల వస్తుంది? 16 ఏళ్ళ లోపల పిల్లలందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. సో 16 ఏళ్ళ పిల్లలందరికీ కూడా ఇస్తూ ఉంటారనమాట. అలాగే పిల్లలకి సిబ్లింగ్స్ ఉంటారు కదా, ఫస్ట్ కిడ్, సెకండ్ కిడ్, థర్డ్ కిడ్, అట్లాగా సెకండ్ కిడ్కి ఉన్న వాళ్ళకి కూడా మనకి అమౌంట్ ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. ఇంకా థర్డ్ కిడ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. అట్లాగా మనీ అయితే మనకి పిల్లల విషయంలో ఎటువంటి లోటు లేకుండా మంచిగానే ఇస్తూ ఉంటారు, అన్నీ ఫ్రీగా చూస్తూ ఉంటారు. ఎవరికి వస్తుంది అని అంటే కనుక స్వీడన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే కనుక వస్తుందండి. పర్మనెంట్ కాదా అన్నది చెక్ చేయరు. స్వీడన్లోకి వచ్చి ఒక పర్సనల్ నెంబర్ తీసుకొని ఇక్కడ ఉంటున్నామని రిజిస్టర్ అయితే చాలు, ఆటోమేటిక్గా పిల్లలకి అమౌంట్ అయితే బ్యాంక్లోకి వేసేస్తూ ఉంటారనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్ డేట్కి పడిపోతూ ఉంటుంది. వై దిస్ ఈజ్ గివెన్, ఎందుకు ఇస్తారనంటే ఇది మనీ ఒకటే కాదండి, దీనికి నానా అర్థాలు ఉంటాయి. సపోర్ట్ సిస్టమ్ అయితే ఉంది. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పేరెంట్స్కి సపోర్ట్ చేయడం అన్నది, పిల్లలకి బెటర్ లైఫ్ ఇవ్వడానికి, పేరెంట్స్కి స్ట్రెస్ తక్కువ చేయడానికి, సొసైటీలో ఈక్వాలిటీ అన్నది పెంచడానికి, మెయింటైన్ చేయడానికి, ప్లస్ గవర్నమెంట్ చిల్డ్రన్ ఫ్యూచర్ సిటిజన్స్ లాగా చూస్తుంది. సో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. పిల్లలకి 16 ఏళ్ళ తర్వాత స్కూల్ కంటిన్యూ చేస్తే కూడా స్టడీ ఫండ్ కూడా మనకి తర్వాత వస్తుంది అనమాట. అబోవ్ 16 years వాళ్ళకి ఇట్లా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.